అఖిల భారతీయ యువజన సమైక్య రాష్ట్ర ఆఫీస్ బ్యారేజ్ గా బాధ్యత నిర్వహిస్తా ఉన్నా। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ పాలన నుండి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలగాలని చెప్పి తద్వారా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విజయవాడ యువజన నిరుద్యోగ రణబేరీ చేస్తా ఉన్నాము। ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ముందు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నికల్లోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు। గెలిచిన తర్వాత టీడీపీ జనసేన నాయకులకి వైట్ కాలర్ ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇటువైపు వాలంటీర్ కానీ బెవరేజెస్ కంపెనీలో రేషన్ డిపోలు అనేక ఉన్నటువంటి వేలాది ఉద్యోగాలను తీయడం జరిగింది। తీవ్ర అన్యాయం చేశారు। మేము నారా లోకేష్ గారు సవాల్ చేస్తా ఉన్నాం, నీకు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే నీ పార్టీ మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నీకేమైనా ప్రేమ బాధ్యత ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేలాది ఉద్యోగాలు తక్షణమే రిజర్వేషన్ల ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం। అలాగే గత ప్రభుత్వం ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ బెవరేజెస్ కంపెనీ వాళ్ళు కానీ తీసివేయడం జరిగింది। వారిని కూడా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రచార బాటలకి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర యువతను ఆదుకోవడంలో వైఫల్యం చెందారు। నిరుద్యోగ భృతి అయినా ఇస్తారన్నారు కానీ 3000 రూపాయలు ఇవ్వలే। మరోవైపు యువత 18 నుంచి 33 ఏళ్ళ యువత తల్లిదండ్రులకి ఇంట్లో భారం కాలేక చాలా మంది ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు। మరి కొంతమంది ఎంఏ బీఈడీ చేసేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆటో డ్రైవర్లు చేస్తూ ఉన్నారు। మరి కొంతమంది విదేశాల్లో పోయి అక్కడ ఇరుక్కునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం। మరి కొంతమంది అయితే మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ పాలన నుంచి కూటమి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని చెప్తే డిమాండ్ చేస్తా ఉన్నాం।